సార్వత్రిక ఎన్నికల రెండో విడతలో 67.84% పోలింగ్ నమోదైంది. కర్ణాటకలో ఓటరు చైతన్యం వెల్లివిరియగా కాశ్మీర్లో 15% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తమిళనాడు సహా అనేక రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించగా పశ్చిమ బంగాల్లో హింస చెలరేగింది. సార్వత్రిక ఎన్నికల రెండో విడతలో పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95 లోక్సభ స్థానాలు, ఒడిశాలో లోక్సభతో పాటు 35 శాసనసభ స్థానాలు, తమిళనాడులో 18, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఈ విడతలో 67.84% పోలింగ్ నమోదైనట్లు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా తెలిపారు. ఈవీఎంలలో సమస్యల కారణంగా మొత్తం 1000 బ్యాలెట్ యూనిట్లు, 769 కంట్రోల్ యూనిట్లు, 2766 పేపర్ ట్రయల్ యంత్రాల్ని మార్చినట్లు డిప్యూటీ ఎన్నికల అధికారి సుదీప్ జైన్ వెల్లడించారు. పోలింగ్ సందర్భంగా పశ్చిమ బంగా, ఛత్తీస్గఢ్, మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. హింస కారణంగా మణిపూర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 2 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిలిచిపోగా అక్కడ రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది. పశ్చిమ బంగాల్లోని 3 లోక్సభ స్థానాలకు ఈ విడత ఎన్నికలు జరగ్గా హింస, రోడ్ల దిగ్బంధం, బాంబుల దాడి, పోలీసు కాల్పుల వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే పోలింగ్ మాత్రం అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 76% నమోదైంది. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లో 70% పోలింగ్ నమోదు కాగా శ్రీనగర్లో మాత్రం ఉగ్రవాదుల హెచ్చరికలు, వేర్పాటువాదుల ఎన్నికల బహిష్కరణ పిలుపుతో 15% మాత్రమే పోలింగ్ నమోదైంది. 90 పోలింగ్ కేంద్రాల్లో ఒక్క ఓటు కూడా పడలేదు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కారణంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. తమిళనాడులో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంపై తీవ్ర దుమారం మొత్తం 384 ఈవీఎంలు, 692 వీవీప్యాట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తగా 2 గంటలకు పైగా పోలింగ్ నిలిచిపోయింది. సమస్యలు పరిష్కారం కాక ఈవీఎంలను మార్చాల్సి వచ్చింది. తమిళనాడులోని చాలా చోట్ల ఈవీఎంల సమస్య తలెత్తగా కొన్ని ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు ఓటింగ్ జరిగింది. ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్ష డీఎంకే నిరసన వ్యక్తం చేసింది. మాండ్యాలో స్వల్ప ఘటనలు మినహా కర్ణాటకలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అసోం, బీహార్, యూపీ, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.